హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ థీమ్స్. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. స్కిన్ ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది అంటే ఎవరికి ఇష్టం ఉండకుండా ఉంటుంది? అందరికీ ఇష్టం. సో, అలాంటి స్కిన్ ఎప్పుడు మెరుస్తూ ఉండాలి, చాలా షైనీగా ఉండాలి అనంటే మన కృషి మనం కూడా చేయాలి. ఎప్పుడు ఫుడ్ ఇంటేక్ అనేది చక్కగా ఉంటే ఆటోమేటిక్‌గా హెయిర్ కానీ, స్కిన్ కానీ షైనీగానే ఉంటుంది. అలాంటి గ్లోయింగ్ స్కిన్ మన సొంతం అవ్వాలి అనంటే ఈరోజు మంచి స్మూతీ చేసేసుకుందాము. మంచి పోషక విలువలతో ఉంటుంది ఈ స్మూతీ. ఈ స్మూతీని ప్రిపేర్ చేసుకోవడానికి ఆల్మండ్స్ తీసుకోవాలి. 25 ఆల్మండ్స్ తీసుకున్నాను నేను. మనము రేపు ప్రిపేర్ చేసుకుంటాము అంటే ముందు రోజే నానబెట్టుకోవాలి. ఈవినింగ్ చేసుకుంటాము అంటే మార్నింగ్ నానబెట్టుకున్నా సరిపోతుంది. ఒకరోజు నైట్ ఎల్లా నానిన తర్వాత వాటిని పీల్ ఆఫ్ చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఆల్మండ్స్. సో, ఇప్పుడు ఈ ఆల్మండ్స్‌తో మనం ఆల్మండ్ మిల్క్ చేస్తాము. ఇది మిక్సీలో వేసేసుకొని ఆ పప్పులన్నిటిని నీళ్లు ఒకేసారి ఎక్కువ పోయకూడదు. ఎప్పుడైనా ఆల్మండ్ మిల్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చేసుకోవాలి. అదే ఎక్కువ వాటర్ వేసుకుంటే ఆల్మండ్ మిల్క్ టేస్టే రాదు. ఏదో వాటర్ తాగినట్టు ఉంటుంది కానీ ఆల్మండ్ మిల్క్ తాగిన ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు. స్వీట్‌నెస్ అంతా పోయి చప్పచప్పగా ఉంటుంది. సో, అందుకు కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకుంటూ ఆల్మండ్ మిల్క్‌ని రెడీ చేసుకోవాలి. సో, పాలలాగే ఉంటుంది. ఈ ఆల్మండ్ మిల్క్ కోసం పల్పంతా తేరు పట్టాల్సిన అవసరం లేదు. దాన్ని పారేయాల్సిన పని లేదు. మొత్తం యూజ్ చేసుకోవచ్చు మనం ఈ స్మూతీకి. ఇప్పుడు 2 అరటి పండ్లను తీసుకోవాలి. కొంచెం బాగా మెత్తగా ఉన్నవి తీసుకుంటే స్వీట్‌నెస్‌కి ఇంకేమీ యాడ్ చేయకుండా ఈ స్వీట్‌నెస్సే సరిపోతుంది. సో, వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని రెడీ చేసుకోవాలి. స్మూతీలో బనానా పడితేనే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ స్మూతీలో నెక్స్ట్ యూజ్ చేసే పండు అవకాడో. అవకాడో దొరకని వాళ్ళు ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు నచ్చినది. లేకపోతే నట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో, ఈ అవకాడో అయితే స్కిన్‌కి చాలా మంచిది. దీంట్లో విటమిన్ ఇ అండ్ విటమిన్ సి ఉంటాయి. కొలాజన్ ప్రొడక్షన్‌కి బాగా ఉపయోగపడతాయి. అండ్ విటమిన్ ఇ ఉంటుంది కాబట్టి రింకెల్స్ అవేమీ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది స్కిన్‌ని. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి కూడా స్కిన్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ అవకాడో. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఈ అవకాడోలో. రోజు తీసుకోవడం కుదరకపోయినా కానీ వీక్లీ ట్వైస్ అయినా ఈ స్మూతీస్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయాల్సిందే ఈ అవకాడోని. బాగా పండిన అవకాడోని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లోకి తీసేసుకోవాలి. ఈ అవకాడో ఫ్రూట్‌ని అలానే తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడకపోవచ్చు. చప్పగా ఉంటుంది. ఏమీ టేస్ట్ ఉండదు ఈ అవకాడోకి. సో, అలాంటప్పుడు ఇలాగ స్మూతీ చేసుకుంటే మనకి తెలియకుండానే ఉంటుంది దాని టేస్ట్ అనేది. అందులోనూ బనానా అవి పడుతున్నాయి కాబట్టి అస్సలు ఈ టేస్ట్ అయితే మనకి తెలీదు. ఈ మిక్సీ జార్‌లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటి పండుని కూడా మిక్స్ చేసేసేయాలి. బనానా ఫ్లేవర్ ఎక్కువగా నచ్చదు అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకొనైనా వేసుకోవచ్చు. ఈ స్మూతీ టేస్టీగా తియ్యగా ఉంటే ఇష్టపడతాం కాబట్టి ఆ స్వీట్‌నెస్ కోసము నేను మెడ్జూల్ డేట్స్ తీసుకున్నాను. ఏ ఖర్జూరమైనా తీసుకోవచ్చు స్వీట్‌నెస్ కోసం. ఆ విత్తనాలన్నీ తీసేసి వీటిని స్లైసెస్‌గా చేసేసుకొని దాంట్లో వేసుకోవటమే మిక్సీ జార్‌లో. మనకి మంచిది అని చెప్తే తినాలనిపించకపోవచ్చు, తాగాలనిపించకపోవచ్చు. కానీ దాంట్లో ఉండే పోషక విలువలు గాని తెలిస్తే డెఫినిట్‌గా ట్రై చేయాలి. మనకి హెల్త్ మన సొంతం చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఈ మొత్తం మిక్సీలో వేయడానికి మనం బయట నుంచి వాటర్ ఏమి యూజ్ చేయకుండా మిల్క్ రెడీ చేసుకున్నాం కదా ఆల్మండ్ మిల్క్. ఈ ఆల్మండ్ మిల్క్‌ని వాటిల్లో వేసి మిక్సీలో వేసేసుకోవాలి. ఇక్కడ మన స్మూతీ అయితే రెడీ అయిపోయింది. స్మూతీ అంటేనే స్పూన్‌తో తీసుకునే విధంగా ఉంటుంది. లేకపోతే స్ట్రా పెట్టుకొని తాగినా కానీ ఈ స్మూతీ వచ్చేస్తుంది. జ్యూసెస్‌కి, స్మూతీకి ఇదే డిఫరెన్స్. జ్యూసెస్ అయితే లిక్విడ్‌గా ఉంటుంది. స్మూతీ అంటే పేస్ట్‌గా ఉంటుంది. మనం తీసుకున్న మెజర్మెంట్స్‌లో గాని చేస్తే ఇద్దరైతే ఈ స్మూతీని తాగేసేయొచ్చు. మంచి క్యాలరీస్ వస్తాయి. ఇది తాగాక వెంటనే ఆకలి కూడా వేయదు. చాలా సేపు వరకు హోల్డ్ చేస్తుంది. అండ్ స్కిన్ కూడా చాలా మంచిది. ఆబ్వియస్‌గా స్కిన్‌కి మంచిది అంటేనే హెల్త్‌కి మంచిదనే కదా! హెల్త్ బావుంటే స్కిన్ కూడా ఆటోమేటిక్‌గా బావుంటుంది. ఇప్పుడు మనం చేసిన క్వాంటిటీతో ఒక పర్సన్ ఈ స్మూతీని తీసుకుంటే వాళ్ళకి 550 క్యాలరీస్ వచ్చినట్టు. బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో తీసుకుంటే బ్రేక్‌ఫాస్టే చేసేసినట్టే. మంచి గ్లోయింగ్ స్కిన్ కోసం అండ్ మంచి హెల్త్ కోసం ఒక మంచి స్మూతీనైతే చూసేసాం కదా! ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసేయండి ఒకసారి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ ఆల్. ఒక మంచి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ కలుద్దాం.